నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందగా వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఇటు కేశవరావుపై ₹1.5 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. నంబాల కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొంబాలి మండలం జియ్యన్నపేట గ్రామం. 43 ఏళ్లుగా సొంత గ్రామానికి దూరంగానే ఉన్నారు కేశవరావు. ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు గ్రామస్తులు. కేశవరావు కలిసి తిరిగేవాళ్ళం. వ్యవసాయం పనిలో 2 పక్కల టెండ వేస్తే నీరు వేసుకుని ఉండేవాడు. 25 సంవత్సరాలు కలిసిమెలిసి ఏంటంటే ఉండేవాడు. తెలంగాణలో చదువుకుని తెలంగాణ నవ్వుపడ స్కూల్లో చదువుకుని తర్వాత టెక్కి తర్వాత వరంగల్ వెళ్ళిపోయాడు. ఎప్పటి వరకు ఎక్కడ ఉండేవారు ఆయన 25 సంవత్సరాల వరకు ఇక్కడ ఉండేవాడు. అప్పుడప్పుడు వచ్చేవాడు అనమాట. కాలేజీ నుండి వచ్చి వ్యవసాయంకి వచ్చేవాడు. వ్యవసాయం పని చేసేవాడు. ఎంటెక్ చదివేటప్పుడు కూడా ఇక్కడికి ఇట్లోకి వచ్చేవాడు. వచ్చి వ్యవసాయం చేసేవాడు. ఊళ్ళో అందరితో ఎలా ఉండేవారు? అందరితో మంచిగానే ఉండేవాడు. ఎవరితో చెడు లేదు ఆయన వల్ల. ఇప్పుడు ఆయన మృతి చెందినారు కదా, మాకు బాధాకరంగానే. ఇక్కడికి నేను కోడంపకానికి వచ్చిన తర్వాత మరి నాకు అనమాట మాటే ముగ్గురు కొడుకులు 2 కొడుకులు వైజాగ్లో ఉన్నారు. ఒక కొడుకు నాకు చదివి అయినాడని అనుకోవడమే తెలుసు. మీరు ఎప్పుడు ఆయన చూడలేదా? చూడలేదు. మీరు ఈ ఊరు వచ్చి అన్నాలు అవుతుంది? ఈ ఊరు వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. అంటే ఆయన 40 సంవత్సరాల ముందే వెళ్ళిపోయినా ముందలే నేను వస్తాకి. ఇక్కడ ఎవరెవరు ఉండేవారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఉండేవారు. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయితే చచ్చిపోయింది. ఇప్పటికీ వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఇక్కడ? వాళ్ళ అమ్మగారు మా తొలమ్మ లేదు, చచ్చిపోయింది. కాకినమ్మ మారతమ్మ అన్నది చిన్న. ఇప్పుడు ఆవిడ ఇక్కడ లేరా? వైజాగ్లో ఉన్నది. పిల్లలు ఉన్నారమ్మా? ఒక కొడుకే. ఆయనకు ఒక కొడుకు, వీళ్ళు 2